హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం కూడా మన ఛానల్ ద్వారా మీ అందరికీ నేను ఎప్పటికప్పుడు తెలియజేయడం అయితే జరిగింది. మీరు ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులైనా సరే మీ జిల్లాలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీ జిల్లాలో కూడా ఉండే ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో నోటిఫికేషన్ అనేది మరొకటి చెప్తున్నాను. ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీ అందరికీ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అయినట్లయితే ముందుగానే ఈ ఉద్యోగాల సమాచారం మీరు స్పీడ్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టు 1, రేడియోగ్రాఫర్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 1 పోస్టు, ఆడియోమెట్రిషియన్ 3 పోస్టులు, ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2 లేదా కౌన్సిలర్ 1 పోస్టు, ప్లంబర్ 2 పోస్టులు, ఓటీ అసిస్టెంట్ 3 పోస్టులు, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 2, జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ పోస్టులు 16 ఉన్నాయి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ కూడా 2 ఉండడం జరిగింది. ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కొన్ని ఉన్నాయి, అవుట్సోర్సింగ్ బేసిస్ జాబ్స్ కూడా ఉండడం జరిగింది. మరి తాజాగా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అనే డీటెయిల్స్తో పాటుగా ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది కృష్ణా జిల్లాలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. తాజాగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్స్ అనేవి మీరు చూస్తే పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడున్న జిల్లాల ప్రకారం కాకుండా పాత కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళైనట్లయితే మీరు లోకల్ క్యాండిడేట్ అయితే అవుతారు. మిగతా జిల్లాల వారు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ మార్చ్ 22 వరకు సమయం అయితే ఉంది. సో అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాలంటే మార్చ్ 22వ తేదీలోపు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ యొక్క ఆఫీస్ అనేది మచిలీపట్నంలో ఉంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో బయోమెడికల్ ఇంజనీర్ జాబ్కి బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 54,060 రూపాయల శాలరీ ఉంటుంది. రేడియోగ్రాఫర్కి సిఆర్ఏ లేదా డిఆర్జీఏ లేదా డిఎంఐటి కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 జాబ్కి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసిన వాళ్ళు 1 year అప్రెంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలని చెప్పి ఇచ్చారు. ఆడియోమెట్రిషియన్ లేదా ఆడియోమెట్రీ టెక్నీషియన్ జాబ్కి బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఆడియోమీటర్ టెక్నీషియన్ కోర్సులు చేసి ఉండాలని చెప్పారు. లేదా బీఎస్సీ డిగ్రీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్లో లేదా బ్యాచిలర్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి. వీటికి 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. కౌన్సిలర్ లేదా ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2 జాబ్కి 21,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఎంఏ సోషల్ వర్క్ చేసి ఉండాలి. ప్లంబర్కి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్లో లేదా ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్లో చేసి ఉండాలి. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్కి 10th పాటు 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఆపరేషన్ థియేటర్లో ఉండాలి. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి చూసుకుంటే మనకి 10th చాలు. జనరల్ డ్యూటీ అటెండెంట్కి, ఆఫీస్ సబార్డినేట్కి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ చాలు. ఈ జాబ్స్ అన్నింటికి కూడా 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా పాటిస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే వారి యొక్క సర్వీస్ ఆధారంగా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఓసీ వాళ్ళైతే 500 రూపీసు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మెరిట్ బేసిస్న భర్తీ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మార్చ్ 22వ తేదీలోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఏప్రిల్ 9వ తేదీ నాటికి కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది
ఆ రోజు రిలీజ్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్ సింపుల్గానే ఉంటుంది. దీన్ని ఫిల్ చేసి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీరు అప్లికేషన్కి స్వయంగా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా వెళ్ళకపోయినా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా పంపించే అవకాశం అయితే కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.